అష్టమ శని అంటే ఏమిటి? ప్రస్తుతం ఏ ఏ రాసుల వారికి ఈ దోషం ఉంది? నా జాతకంలో అష్టమ శని ఉందని కొందరు చెబుతున్నారు. అసలు అష్టమ శని అంటే ఏమిటి? ఇది ఎంతకాలం ఉంటుంది? ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచార ప్రస్తుతం ఆకాశంలో గ్రహాల సంచార రీత్యా శని గ్రహం మీ జన్మరాశి నుంచి 8వ స్థానంలో సంచరించడాన్ని అష్టమ శని అంటారు. దీనిని లఘు కళ్యాణి అని కూడా పేర్కొంటారు. శని ఒక రాశిలో దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటాడు. అందువల్ల దీని ప్రభావము అంతే కాలం పాటు ఉంటుంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని ప్రకారం సింహరాశి వారికి 29/3/2025 నుంచి 23/2/2028 వరకు అష్టమ శని నడుస్తుంది. ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అష్టమ శని కాలంలో శని తన పూర్ణ దృష్టితో చంద్ర లగ్నాత్తు ఈ క్రింది స్థానాలను చూస్తాడు. ద్వితీయ భావం ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు. పంచమ భావం సంతాన సమస్యలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం. దశమ భావం ఉద్యోగంలో ఒత్తిళ్లు, వృత్తిపరమైన మార్పులు. అష్టమ శని ప్రభావం ఉన్నవారికి కష్టాలు, ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో సాధారణంగా మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటివి ఏర్పడుతుంటాయి. మానసిక ఒత్తిడి అనవసరమైన భయాలు, ఆందోళనలు, మనశ్శాంతి లేకపోవడం. ఆర్థిక ఇబ్బందులు అనవసర ఖర్చులు, పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు. ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టడం లేదా వాహన ప్రమాదాల వంటి వాటికి అవకాశం. వృత్తి ఉద్యోగం పని ఒత్తిడి పెరగడం, పై అధికారులతో విభేదాలు లేదా ఉద్యోగ మార్పులు. కుటుంబ కలహాలు బంధుమిత్రులతో మనస్పర్ధలు రావడం మొదలైనవి. మరి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. కోపాన్ని తగ్గించుకొని ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. రాత్రివేళ ప్రయాణాలు, వేగంగా వాహనాలు నడపడం మానుకోవాలి. క్రమబద్ధమైన ఆహారం, వ్యాయామం పాటించాలి. ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? శనివారం రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, రోజు హనుమాన్ చాలీసా పఠించడం, నిరుపేదలు, దివ్యాంగులకు అన్నదానం చేయడం లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వంటివి ఆచరించడం. శని గాయత్రి మంత్రాన్ని లేదా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వంటివి ఫలితాన్ని ఇస్తాయి.